హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశివుడు తర్మ. ఈ రోజు మనం సొగశివుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఫుల్ పార్టీ వేర్ శారీస్లో ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. మన ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ఓకే, ఫస్ట్ శారీ వచ్చేసి మనకి కొత్త మెటీరియల్ అనమాట. పళ్ళు మెటీరియల్ వచ్చేసరికి మనకి బెనారస్ టైప్ లో ఉంటుంది. ఓకే, కానీ షైనింగ్ వచ్చేసరికి డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. మొత్తం కూడా మనకి ఇది వచ్చేసి పైన బోర్డర్ చూసినట్లయితే మనకి వైట్ బీడ్స్ తీసుకొని మొత్తం కూడా వర్క్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్, అలాగే టూ సైడ్స్ కూడా అంటే ఇక్కడ పెద్ద బోర్డర్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి చిన్న పైపింగ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని పిటాయి వర్క్ ఇచ్చారు. పిటాయి వర్క్ కూడా మొత్తం కూడా మనకి ఒక డైమండ్ షేప్ లో ఒక సర్కిల్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. మిడిల్ లో మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీకి 3 సైడ్స్ 2.5 మీటర్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ పైన మొత్తం కూడా క్రీమ్ కలర్ తో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. మొత్తం లీఫ్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. ఇది మొత్తం ప్రింట్ టైప్ లో కనిపిస్తుంది, కానీ ప్రింట్ కాదు, మొత్తం కూడా వీవింగ్ లోనే వస్తుంది అనమాట. పైన వచ్చేసరికి మనకి అక్కడక్కడ బిగ్ లీఫ్స్ లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చి మిడిల్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో స్టోన్ ఇచ్చారు. ఒక ఫ్లవర్ టైప్ లో మనకి ఇచ్చారనమాట, చిన్న చిన్న బంచెస్ లాగా. మనకి ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ మనకి ఇలాగే ఉంటుంది. ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఈ దీంట్లో కూడా మనకి షైనింగ్ కనిపిస్తుంది. అవును, డబల్ షేడ్ ఉంటుంది. డబల్ షేడ్. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఫ్రిల్ పార్ట్ లో మొత్తం మ్యాంగో కలర్, డార్క్ మ్యాంగో ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఉంటుంది, ఆ షేడ్ ఇచ్చారనమాట. జూట్ సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. మనకి కింద చూసినట్లయితే మొత్తం కూడా మనకి మ్యాంగోస్ వర్క్ ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా పైకి వచ్చేసరికి మనకి మ్యాంగోస్ బోర్డర్ ఉంటుంది. అంటే మనం ఇంతకు ముందు పింక్ కలర్ ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది ఈ బోర్డర్. కాకపోతే ఇక్కడ డిజైన్ అనేది మనకి అంటే 2.5 మీటర్స్ తర్వాత డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి మ్యాంగో ఇచ్చారు. పర్పుల్ కలర్ రా సిల్క్ ప్యాచ్ మీద మనకి వర్క్ ఉంటుంది మొత్తం కూడా. ఇది వచ్చేసి ఈ ప్యాచ్ మీద మనకి బ్లూ కలర్ స్టోన్స్ అలాగే పింక్ కలర్ స్టోన్స్ యూస్ చేశారు. టూ లైన్స్ లాగా యూస్ చేసి మిడిల్ లో మనకి ఒక ఫ్లవర్ తో ఒక లత లాగా డిజైన్ ఇచ్చారు. జరీతో ఇచ్చారనమాట. కాపర్ కలర్ జరీ విత్ గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇది ఒక మ్యాంగో షేప్ లో తీసుకొచ్చారు. అవుట్ లైన్ మొత్తం కూడా మనం చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్, అవి సేమ్ మనం లోపల తీసుకున్న కాపర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీతోనే మనకి చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఇచ్చి ప్రతి ఫ్లవర్ కి కూడా మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ గా, పళ్ళు బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ స్టోన్స్ తో మనకి డిజైన్ చేశారు. ఈ బంచెస్ మనకి ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ ఉంటాయి అన్నమాట. టోటల్ 2.5 మీటర్స్ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఇదే బంచెస్ తో కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి బోర్డర్ ఏదైతే రా సిల్క్ పింక్ కలర్ తీసుకున్నారో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇచ్చారు. అంటే బోర్డర్ లో మనకి పింక్ ఇచ్చారు కదండి, ఇదే కలర్స్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ నే మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3300 పడుతుంది. ఓకే, కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? కలర్స్ ఉంటాయి. కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఫ్యాన్సీ సారీ. ఓకే, బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఎల్లో కలర్ కాంబినేషన్, బోర్డర్ మాత్రం మనకి ఎల్లో ఇస్తారు. ఓకే, శారీ అంతా బ్లాక్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి, కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ఈ బంచ్ ఏదైతే ఉంటుందో ఒక బోర్డర్, థిక్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు బ్లాక్ మీద. అది ఒక ఫ్లవర్ షేప్, ఒక లీఫ్ డిజైన్ తో మనకు ఒక టర్నింగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. కింద చూసినట్లయితే బెనారస్ బోర్డర్, బ్లాక్ కలర్ రా సిల్క్ పైన బెనారస్ బుటీ, గోల్డ్ కలర్ తో ఒక సర్కిల్ లాంటి బుటీస్ ఇచ్చారు మనకి. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా మెటీరియల్ మొత్తం కూడా బ్రాసో
డిజైన్ టైప్లో ఇచ్చారనమాట. ఇది మనకు వచ్చేసి బ్రాసో కోట టైప్ వస్తుంది, మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ వీవింగ్లోనే మొత్తం కూడా మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అనమాట. టోటల్గా శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన 2.5 మీటర్ వరకు ఈ బోర్డర్ ఉంటుంది, కింద కూడా సేమ్ బోర్డరే మనకి కంటిన్యూ చేస్తారు. శారీ మొత్తం టోటల్గా శారీ అంతా కూడా మనకి సేమ్ సెల్ఫ్ వీవింగ్, అంటే ప్లెయిన్ లుక్ వచ్చేసి విత్ బోర్డర్ మనకి ఇస్తారనమాట. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, బోర్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా ఉంటుంది. ఓకే, అంటే మిడిల్ లో కూడా ఏమైనా వర్క్ చేసుకోవాలంటే కనుక మనం ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ కుందన్స్ తీసుకుని మధ్యలో ఎక్కడైనా ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ డిజైన్ మీద ఎక్కడైనా మనం పెట్టుకున్నట్లయితే ఇంకా మంచి లుక్ వస్తుంది శారీకి. టోటల్గా శారీ అంతా బ్లాక్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ ఇస్తారన్నమాట. ఎల్లో, ఓకే. మొత్తం కూడా మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ ఎల్లో రా సిల్క్ తీసుకొని బోర్డర్స్ చూసినట్లయితే మనకి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ నే కంటిన్యూ చేస్తారు. ఓకే, సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2800 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి అస్సాం సిల్క్ ప్యారెట్ గ్రీన్ పళ్ళు పాటు చూస్తున్నాము. ఇది లంగా ఓని టైప్ ఆఫ్ శారీ అనమాట. 2.5 మీటర్ వరకు మనం చూసినట్లయితే పైన బిగ్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రా సిల్క్, ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇంకోటి కూడా మనకి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారనమాట. లీఫ్ బ్లాక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్స్ తో థ్రెడ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ లైన్స్ బోర్డర్ ఒకటి ఉంటుంది. కింద కూడా వైట్ కలర్ మీద టోటల్ గా మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు. ఇక్కడ మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇట్లా ఆల్టర్నేటివ్ గా మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. కింద పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. లాస్ట్ పళ్ళు ఎండింగ్ లో కార్నర్ లో చూసినట్లయితే మనకి పైన ఏదైతే థ్రెడ్ బోర్డర్ చూసామో సేమ్ ఆ ఒక బోర్డర్ మాత్రమే మనకి సింగిల్ గా, కాకపోతే అక్కడ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు, ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నారు. కింద బోర్డర్ చాలా సింపుల్ గా ఇస్తారండి, ఎందుకంటే మనం సింగిల్ వేసినప్పుడు ఈ బోర్డర్ అనేది మనకి బ్రాడ్ గా బిగ్ బోర్డర్ ఉంటుంది. పైన బిగ్ బోర్డర్ వచ్చింది, కింద వచ్చేసరికి స్మాల్ బోర్డర్. అంటే మనకి పళ్ళు పాటలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని కింద కంటిన్యూ చేశారు. ఇది 2.5 మీటర్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎలా ఉందో చూద్దాం. అంటే ఇక్కడ మిడిల్ పార్ట్ కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న ప్రింటెడ్ టైప్ లోనే డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ కలర్ తోనే ఇది ప్యారెట్ గ్రీన్ లోనే లైట్ గ్రీన్ కాంబినేషన్, చిన్న చిన్న డైమండ్ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ప్రింటెడ్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు ఇలాగే ఉంటుంది. విత్ ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి 2 డిజైన్స్. పైన ఏదైతే ఈ మెటీరియల్ ఒక బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఈ మెటీరియల్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చారు. ఓకే, లైన్స్ పింక్ కలర్ తో లైన్స్ మెటీరియల్ మనకి పైన బోర్డర్ లో వచ్చింది కదండి, సేమ్ అదే మెటీరియల్ ని మనకి ఈ కుచిళ్ళ పార్ట్ లో తీసుకున్నారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి సేమ్ పైన షోల్డర్ లో ఉన్న బోర్డర్ ని కొంచెం డిఫరెంట్ గా, అంటే ఈ కాంబినేషన్ మనకి అక్కడ పింక్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి పళ్ళు పార్ట్ లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నామో అక్కడ మెటీరియల్ ని మనకి ఇక్కడ యాడ్ చేశారు, ఇక్కడ మెటీరియల్ ని మనకి అక్కడ పైన షోల్డర్ పార్ట్ లో యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా ఇలా స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. సేమ్ డిజైన్స్ తోనే స్కర్ట్ బోర్డర్ తో డిజైన్ చేశారనమాట. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ కూడా మనకి చెక్స్ బ్లౌజ్ ఇస్తారు. చెక్స్, ఇప్పుడు చెక్స్ అనేది చాలా ఫ్యాషన్. బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఇస్తారు. మనము బ్లాక్ అండ్ వైట్ కూడా థ్రెడ్ బోర్డర్స్ తీసుకున్నాము, ప్లస్ డిజైన్ కూడా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ వచ్చేసి కింద బోర్డర్ ఇచ్చారనమాట. మనకి శారీ పింక్ కలర్ అలాగే లీవ్స్ తో ఒక బోర్డర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 2350. నెక్స్ట్ ఈ సారీ చూపిస్తున్నారు. నెక్స్ట్ కూడా డిజైనర్ శారీని ఎల్లో అండ్ పింక్. ఇది లంగా ఓని స్టైల్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసరికి మనకి జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. జూట్ ఫ్యాబ్రిక్. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ మీద మనకి ఒక ఏరోమార్క్ టైప్ లీఫ్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. కింద రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇది లంగా ఓని స్టైల్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ మీద మ్యాంగో బుటీస్ ఇచ్చారు. ఈ మ్యాంగోస్ కూడా మనకి షేప్ చూసినట్లయితే లీఫ్ తోనే మ్యాంగో డిజైన్ చేశారు. పింక్ కలర్ లీవ్స్ ఇచ్చేసి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఇలాగే బంచెస్ ఉంటాయి. శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మొత్తం కూడా పింక్ కలర్ జూట్ ఉంటుంది.
అంటే ఇదే పింక్ కలర్ మనకి ఇక్కడ చిన్న చిన్న బుటీస్ లో ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ మనకి కుచిళ్ళ పాటలో ఇచ్చారు, అంటే మ్యాచింగ్ గా. ఇది వచ్చేసరికి మనకి మొత్తం కూడా సేమ్ ఫ్యాబ్రికే, కాకపోతే కలర్ చేంజ్ చేశారనమాట. పింక్ కలర్ తీసుకొని డార్క్ పింక్ కలర్ తో మనకి సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు, డాట్స్ లాగా. కింద కూడా మనకి ప్రింటెడ్ బోర్డరే ఇచ్చారు. మొత్తం కూడా మనం చూసినట్లయితే మ్యాంగో ప్రింట్, టెంపుల్ డిజైన్, అలాగే మనకు వచ్చినట్లయితే సర్కిల్స్ టైప్ లో మనకి ఒక బిగ్ బోర్డర్, స్కర్ట్ బోర్డర్ టైప్ లో ప్రింటెడ్ ఇచ్చారు. కింద బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా శారీ అంతా కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, కుచిళ్ళ పార్ట్ లో ప్రింటెడ్ టైప్ లో ప్రింట్ వర్క్ వచ్చింది. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ గా రాయల్ బ్లూ కలర్ ఉంటుంది, అంటే బోర్డర్ రాయల్ బ్లూ ఇచ్చారు కాబట్టి రాయల్ బ్లూ ఇచ్చారు. లేదు మనకి వద్దనుకుంటే ఫ్రిల్ పార్ట్ లో మనం పింక్ తీసుకున్నాం కాబట్టి షోల్డర్ లో కూడా మనకి ఎల్లో వస్తుంది కాబట్టి పింక్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్ సేమ్ బోర్డర్, కాకపోతే ఇక్కడ బ్లూ ప్లేస్ లో మనకి పింక్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2350. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది జూటే డబల్ షేడ్ ఉంటుంది, షేడెడ్. ఓకే, టైప్ ఇచ్చారు. శారీ అంతా కూడా కొంచెం పీచ్ కలర్ షేడ్ ఉంటుంది, డార్క్ పీచ్ కలర్ షేడ్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా పైన బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, అంటే జెరీ టైప్ ఇట్లా క్రాసెస్ లైన్స్ లాగా మనకి బోర్డర్ ఇచ్చారు అనమాట. బోర్డర్ లో ఈ బోర్డర్ మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే ఈ పీచ్ కలర్ లోను మనకి గోల్డ్ కలర్ బోర్డరే వస్తుంది, అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ షేడెడ్ లో కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డరే కంటిన్యూ చేశారు ఫుల్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పీచ్ మీద చిన్న చిన్న బిందీ షేప్ లో డ్రాప్ డిజైన్ ఉంటుంది మనకి. మొత్తం కూడా గోల్డ్ కలర్ తో డ్రాప్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు అనమాట, కాంట్రాస్ట్ గా పింక్ పీచ్ కి మనకి బ్లాక్ ఇచ్చారు. ఈ బ్లాక్ మీద కూడా టోటల్ గా పీచ్ కలర్ తో మనకి ఒక ఫ్లవర్ షేప్ లో తీసుకొని వచ్చి మిడిల్ లో గోల్డ్ కలర్, అవుట్ లైన్ మొత్తం కూడా మనకి పీచ్ కలర్ ఇచ్చారు అనమాట. మ్యాంగో డిజైన్ కూడా వస్తుంది. ఓకే, ఈ బంచెస్ వచ్చేసి మనకి అంటే గోల్డ్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఆర్టిన్ షేప్ లో లీఫ్ వర్క్ వచ్చింది, కొంచెం బిగ్ సైజ్ లోనే ఇచ్చారు. మళ్ళీ చుట్టూ వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఓకే, ఈ బంచెస్ మనకి టోటల్ గా శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు, అంటే త్రూ అవుట్ సారీ ఇదే కాంబినేషన్. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ తో కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చింది, కింద మాత్రం మనకి కొంచెం షేడెడ్ లో బ్లాక్ తీసుకున్నారు. బ్లాక్ లో మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. పైన ఏమో చిన్న చిన్న బుటీస్ లాగా డ్రాప్ టైప్ లో గోల్డ్ కలర్ తీసుకుంటే కింద కొంచెం బిగ్ సైజ్ లో మనకి బుటీస్ ఇచ్చారు. ఫుల్ ఇలాగే వస్తుంది. అంటే దీని బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ పీచ్ కలర్ బ్లౌజ్, సేమ్ అంటే కంటిన్యూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి బ్లాక్ పార్ట్, పైన మొత్తం కూడా మనకి పీచ్ కలర్ ఇచ్చారు. కాకపోతే ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా శారీలో ఏ కలర్స్ అయితే షేడెడ్ లో తీసుకున్నారో అదే కలర్స్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఓన్లీ బోర్డర్ మాత్రమే మనకి గోల్డ్ కలర్ లో తీసుకున్నారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ అండి 3500. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దాం. కొల్లాం పట్టు. పళ్ళు చూసినట్లయితే మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక టిష్యూ బార్డర్ పైన మనకి సిల్వర్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇవి బంచెస్ లాగా మనకి పళ్ళులో ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకు ఒక జిగ్జాగ్ టైప్లో గోల్డ్ కలర్తో డిజైన్ చేశారు. ఇక్కడ మళ్ళీ మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, రాయల్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో మొత్తం కూడా మనకి ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ మనకు ఒక వేవ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనకి ఈ రెడ్ వచ్చేసరికి మనకి డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. పైన బార్డర్ వచ్చేసి పర్పుల్ అండ్ రెడ్ డబల్ షేడ్ బార్డర్ ఒకటి ఇచ్చారు, ప్లెయిన్ పట్టు బార్డర్. కింద 2 sides కూడా మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చి మిడిల్లో గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా చిన్న చిన్న లీఫ్తో డిజైన్ ఉంటుంది. లీవ్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్తో లీవ్స్ తీసుకుంటారు. గ్రీన్ కలర్ లీఫ్ ఒకటి, అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ లీఫ్ ఒకటి. ఈ 2 కలర్స్ కూడా మనకి పైన బోర్డర్లో యూస్ చేసిన కలర్స్ని మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా లీఫ్ డిజైన్ యూస్ చేశారు. కింద బోర్డర్ ఎలా వచ్చింది? కింద బోర్డర్ పైతానీ బోర్డర్ ఇచ్చారు. ఓకే, పైన బోర్డర్నే యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తూనే దానిపైన ఇంకొక మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి టిష్యూ బోర్డర్ తీసుకొని పైన మొత్తం కూడా పైతానీ బోర్డర్ కూడా మనకి బోర్డర్లో యూస్ చేసిన 2 కలర్ కాంబినేషన్స్ని మనకి పైతానీ బోర్డర్లో యూస్ చేశారు. పర్పుల్ గ్రీన్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మొత్తం మనకి పైతానీ బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ ప్లెయిన్ ఇస్తారనమాట మొత్తం కూడా మనకి. హ్యాండ్స్కి వచ్చేసరికి 2 బోర్డర్స్. పైన చూసిన షోల్డర్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ కింద మనకి పైతానీ బోర్డర్ లేకుండా ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఓన్లీ డిజైన్ మిస్ చేసి మనకి ప్లెయిన్ లైన్స్ లాగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. కావాలంటే మనం దీంట్లో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 6500. కొల్లాం పట్టు. కొల్లాం పట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ కూడా కొల్లాం పట్టులోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఓకే, కొల్లం పట్టులోనే కలర్స్ కాంబినేషన్ అలాగే డిజైన్ కూడా మనకి చేంజ్. పళ్ళు మొత్తం కూడా మనకి ప్యారెట్ డిజైన్ ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ పైన ఒక గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ తీసుకున్నారు. మిడిల్లో మనకు ఒక ఫ్లవర్ బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి పళ్ళులో ఇచ్చారు. కింద వచ్చేసి ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ మనకి టిష్యూ టైప్ తీసుకొని బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ జరీ తీసుకొని పైన మనకి ఒక గంట స్టైల్లో మనకు ఒక డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ని మనకి మిడిల్లో కూడా రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి మొత్తం ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. పైన ఏదైతే మనం ప్యారెట్స్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. అంటే ఎడ్జెస్ లో మనకి ప్యారెట్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్ లో మనకి అంటే గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా మనకి బ్లాక్ ఉంటుందని పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ సిల్వర్ కలర్ 3 కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక యాపిల్ షేప్ లో మనం చూసినట్లయితే గ్రీన్ అలాగే రెడ్ కలర్ 2 కలర్ కాంబినేషన్ లో మనకి బుటీస్ ఇచ్చారు. అంటే ఇక్కడ జరీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కాకుండా ఇంకా మిగిలిన 2 కలర్స్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బుటీస్ ఇచ్చారు. అది కూడా యాపిల్ బుటీ ఇచ్చారు. డబుల్ లైన్ లాగా వచ్చింది. కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ మనం పళ్ళులో చూసిన బోర్డర్ నే ప్యారెట్ బోర్డర్స్ ని కొంచెం కలర్ కొంచెం డిజైన్ డిఫరెంట్ చేస్తూ బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట. ప్యారెట్ వచ్చేసరికి సేమ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్. ఈ ఫ్లవర్స్ మాత్రం మనకు కొంచెం డిజైన్ చేంజ్ చేస్తూ ఇచ్చారనమాట. మొత్తం కూడా బ్లాక్ ఫ్లవర్ ఒకటి, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఫ్లవర్ 3 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకున్నారు. కింద బోర్డర్ చూసినట్లయితే రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. పైన సిల్వర్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఉంటుంది. ఓకే, మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మన ఇష్టం. రెడ్ కలర్ కొంచెం బిగ్ సైజ్ లో వచ్చింది కాబట్టి బోర్డర్ దీంట్లో మనం ఏదైనా మగ్గం వర్క్ చేయించుకుంటే స్టోన్స్ తో ఇంకా అందంగా ఉంటుంది. సారీ డబుల్ బోర్డర్ లాగా వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా ఈ బుటీస్ ఆ బోర్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారు ప్లెయిన్. టోటల్గా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్కి పైన షోల్డర్ పార్ట్లో బోర్డర్ ఒకటి, శారీలో కింద బోర్డర్ మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. పైన ప్యారెట్ బోర్డర్ ఇవ్వకుండా ఓన్లీ మనం బిగ్ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ నే కంటిన్యూ చేశారు. పైన మనకి కొంచెం స్మాల్ సైజ్ లో వస్తుంది. కింద వచ్చేసరికి రెడ్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 6500. నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైనర్ శారీ. ఓకే, కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అనమాట. ఇది మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా కూడా. ఓకే, డిజైనర్ అనమాట. ఇది నెట్ బ్రాసో స్టైల్లో లేస్ టైప్లో మనకి ఉంటుంది శారీ మెటీరియల్ మొత్తం కూడా. పైన బోర్డర్ చూసినట్లయితే బిగ్ బోర్డర్ ఇచ్చారు మనకి. మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చేసి బేస్ మొత్తం కూడా కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ లో ఉంది కదా, గోల్డ్ కాకుండా బ్లాక్ మీద. అంటే ఈ బోర్డర్ సపరేట్ గా మనకి గోల్డ్ అండ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. కింద మొత్తం కూడా యాంటిక్ గోల్డ్ తీసుకొని మిడిల్ లో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. అలాగే సిల్వర్ కలర్ జరీతో కూడా డిజైన్ చేశారనమాట. అది మ్యాంగో షేప్ తీసుకున్నారు మొత్తం కూడా. ఈ మ్యాంగోస్ కూడా మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. కింద లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. షిమ్మర్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఇది ఓన్లీ మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. ఓకే, పళ్ళు ఎండింగ్ లో బోర్డర్ చూసినట్లయితే పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేస్తూ కింద పింక్ కలర్, ఈ 2 కలర్, ఈ మిడిల్ పార్ట్ బోర్డర్ లేకుండా ఈ మ్యాంగో డిజైన్ తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మిస్ చేసి మిగిలిన బోర్డర్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఇస్ గా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. సేమ్ కింద బోర్డర్ కూడా సేమ్ మనకి అలాగే కంటిన్యూ 2 సైడ్స్. ఓకే, శారీ అంతా కూడా మిడిల్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ టైప్ లో లేస్ టైప్ లో డిజైన్ ఉంటుంది. అది కూడా గోల్డ్ కలర్ విత్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. అంటే డబుల్ షేడ్ ఉంటుంది. జరీ కలర్ కూడా కనిపిస్తుంది. షైనింగ్ ఉంది. అంటే మిగిలిన బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి నెట్టెడ్ టైప్ మెటీరియల్ కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ లో వచ్చేసరికి మనకి షైనింగ్ కనిపిస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది మొత్తం త్రోట్ శారీ అంతా కూడా. ఓకే, షోల్డర్ పార్ట్ బిగ్ బోర్డర్, శారీ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్, ఇట్లా కింద చిన్న బోర్డర్. ఓకే, మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్. అంటే పళ్ళులో బిగ్ బోర్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్, అంటే బేస్ కలర్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తో మిడిల్ లో అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసి ఎడ్జెస్ లో
బోర్డర్ సేమ్ ఫ్రిల్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే, కుచిళ్ళ పార్ట్ లో కింద బోర్డర్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు, చిన్న బోర్డర్ ని. ఈ సారీ కాస్ట్ ఉంది. ఇది వచ్చేసి 4500. కలర్స్ ఉన్నాయా? లేదు, డిజైనర్ సింగిల్ కలర్ డిజైనర్ పీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ కోటా సారీ ఫ్యాబ్రిక్, కోటా ఫ్యాబ్రిక్ ఇది లంగావోని స్టైల్స్. ఓకే, హాఫ్ అండ్ హాఫ్. పళ్ళు పార్ట్ అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సర్కిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. కింద రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారనమాట. కింద చూసినట్లయితే సేమ్ బ్లాక్ అండ్ గోల్డ్ తో అంటే లీఫ్ డిజైన్ ఒకటి, మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఒకటి, బెనారస్ బోర్డర్ ఇది మనకి. ఓకే, ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ కోటా తీసుకొని బ్రాసో స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారు. లైన్స్ లాగా ఇట్లా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చి మనకి అక్కడక్కడ మనకి బాక్స్ టైప్ లో ఇట్లా క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి టోటల్ గా 2.5 మీటర్ మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, మిడిల్ పార్ట్ చూసినట్లయితే 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్ ఇది. ఇక్కడ మనకి 3D స్టైల్లో మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఈ పై పార్ట్ మొత్తం కూడా ఫ్రిల్ పార్ట్ లో మనం పళ్ళులో చూసిన సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో పైన ఇస్తారన్నమాట. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి మెరూన్ కలర్ పోల్కా డాట్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. కింద ఆటిన్ షేప్ లో బ్లాక్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఓకే, కింద బోర్డర్ వచ్చేసి మనకి పైన గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో అది మాత్రం మిస్ చేసి మిగిలిన బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. కుచిళ్ళ పార్ట్లో కూడా మనకి 2 బోర్డర్స్ లాగా ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే 3 కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, రెడ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. టోటల్గా మనకి కుచిళ్ళ పార్ట్లో ఏ బోర్డర్ అయితే మిస్ చేశారో ఆ బోర్డర్ని మాత్రం మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 2350. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మణిపూర్ కోట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. కింద మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. పర్పుల్ కలర్ పైన ఒక సర్కిల్స్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్. తీసుకున్న కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. 4 డిజైన్స్ లో మనకి 4 వేరియేషన్స్ చూపించారు. మొత్తం 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కలర్ఫుల్ గా ఇచ్చారనమాట. పిటాయి వర్క్ తో ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ బోర్డర్ వచ్చేసి మనకి పిటాయి వర్క్ తో వచ్చింది. ఇక్కడ ఈ బంచెస్ లీఫ్ బంచెస్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ లో తీసుకున్నారు. హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు. కింద హాఫ్ పార్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తో జరీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మ్యాంగోస్ తో డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు ఇట్లా బిగ్ బంచెస్ ఉంటాయి. హాఫ్ వరకు మనకి ఏంటంటే దగ్గరగా హాఫ్ వరకే మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్లో మాత్రమే మనకి ఇచ్చారు. ఈ బుటీస్ కూడా మనకి ఏంటంటే బిగ్ సైజ్లో వచ్చాయి. ప్లస్ మనకి 2 కలర్స్ కాంబినేషన్ జెరీ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. కొంచెం ఒక లీఫ్ టైప్లో వచ్చింది. దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ పైన ఏదైతే మనం గ్రీన్ కలర్ తీసుకున్నామో పికాక్ గ్రీన్ కలర్, సేమ్ అదే గ్రీన్ కలర్ తో మనకి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ వచ్చినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ త్రూ అవుట్ సారీ అంతా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 2700 పడుతుంది. 2700 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అది కూడా మనకి లైట్ వెయిట్లో ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. చూసారు కదండి, ఫుల్ లైట్ వెయిట్లో ఉన్నటువంటి పార్టీవేర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఈ సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగశుడు తర్మ. తిరిగి రేపు వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.